బ్రేకింగ్ న్యూస్. విశాఖపట్నం గాజువాకలో సంచలనం రేపిన మౌనిక హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొదట కనిపించిన కథ ఒకటైతే ఇప్పుడు బయటపడుతున్న నిజాలు మరొకటి. ప్రేమ పేరుతో మొదలైన సంబంధం చివరకు ప్రాణం తీసిన క్రూర ఘటనగా మారింది. మార్చి 30న మౌనిక హత్య జరిగిన తీరు, ఘటనా స్థలంలో నిందితుడు మార్చి చెప్పడం, పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఇవన్నీ ఈ కేసు మరింత క్లిష్టంగా మార్చాయి. ప్రియుడు రవీంద్రే ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించగా ఇప్పుడు అతన్ని కస్టడీలో తీసుకొని లోతైన విచారణ సాగుతోంది. ఈ హత్య వెనుక అసలు కారణాలు ఏమిటి? ప్రేమ వివాదమా లేక మరేదైనా పెద్ద కుట్ర దాగి ఉందా? ఘటనలో ఇంకెవరైనా పాత్ర ఉందా? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం చెబుతోంది? ఈ కేసులో వెలుగులోకి వస్తున్న ప్రతి అంశాన్ని ఇప్పుడు లైవ్లో మా ప్రతినిధి వినాయకరావు అందిస్తారు. వినాయకరావు గారు నమస్కారం అండి. చెప్పండి. ప్రస్తుతం ఈ కేసులో తాజా అప్డేట్స్ ఏంటండి? ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రవీంద్రను ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకుని నిన్న నుంచి కూడా విచారించడం జరుగుతుంది. ఏదైతే ఈ నెల అంటే మార్చి 30వ తేదీ నాడు అత్యంత దారుణంగా మౌనిక హత్యకు గురైన కేసులో రవీంద్ర ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగానే అతను స్వయంగా అంటే మౌనికను హత్య చేసిన తర్వాత అతను ముక్కలుగా అతను ఆ శరీరాన్ని వేరు చేయడం, దాని తర్వాత అందులో భాగంగానే కొన్ని భాగాలను ప్లాస్టిక్ కవర్లో చుట్టి అతను ఫ్రిడ్జ్ లో దాచడం జరిగింది. అదేవిధంగా చేతులు కానీ తల కానీ ఈ రెండింటిని కూడా వేరే భాగంలో అంటే ఒక సంచిలో తీసుకుని అతను వేరే ప్రాంతంలో గాజువాక సమీపంలోనే ఒక కొండల ప్రాంతంలోనే వదలడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2 రోజులు పోయిన తర్వాత పోలీసులకు అతనే స్వయంగా వెళ్లి లొంగిపోయిన నేపథ్యంలోనే పోలీసులు చాలా దిగ్భ్రాంతికరమైన విషయాలు లోతైన విచారణలో కనుగొనడం జరిగింది. మొత్తంగా చూస్తే కనుక ఈ కేసులో రవీంద్ర చెప్తున్నవన్నీ కూడా ఏదైతే మొదటగా చెప్పినట్లుగా తన ఇంట్లోనే మౌనికను హత్య చేశాను, మౌనికను గొంతు నూలిపి చంపిన తర్వాత తనతోటి 4 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 2 సంవత్సరాల క్రితం తనకు మరొక మహిళతో వివాహం అయింది. ప్రస్తుతం తనకు 2 సంవత్సరాల చిన్నపిల్లాడు ఉన్నాడు అనేది అతను వాంగ్మూలంలో పేర్కొనడం జరిగింది. ఇందులో భాగంగానే ఆమె తరచూ డబ్బు కోసం వేధించిన నేపథ్యంలోనే తన ఇంటికి పిలిచి ఆమెను హత్య చేశాను, గొంతు నూలిపి చంపిన తర్వాత శరీరంలో భాగాలన్నింటినీ కూడా ముక్కలుగా నరికి తాను వేరు చేసి వేరే ప్రాంతాల్లో పడేయడే ప్రయత్నం చేశాననేది మొదటగా ఆయన ఇచ్చిన వాంగ్మూలం. కానీ లోతైన విచారణ జరిపిన సందర్భంలో మౌనిక హత్య వెనకాల చాలా పెద్ద కుట్ర ఉందనేది పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మొట్టమొదటిగా అతని ఇంట్లో కాకుండా వేరొక ఇంట్లో మౌనికను హత్య చేసినట్లుగా అంటే తన స్నేహితుడి ఇంట్లో మౌనికను హత్య చేసినట్లుగా పోలీసులు అయితే తమ విచారణలో గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగానే రవీంద్ర ఏదైతే తన ఫ్లాట్ లో హత్య జరిగినట్లు సన్నివేశాన్ని క్రియేట్ చేసినప్పటికి కూడా అదంతా కూడా బూటకం అనేది తేలిపోయింది. ఈ నేపథ్యంలోనే వేరే ప్రాంతంలో చంపి అంటే వేరొక స్నేహితుడి ఇంట్లో ఆమెను చంపి తన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ముక్కలుగా శరీరాన్ని వేరు చేశాడనేది పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసు పోలీసులకి సవాల్గా మారింది. ఈ కేసులో ప్రతి సీన్ కూడా రీక్రియేషన్ చేసిన సందర్భంలో అతను చెప్తున్నవన్నీ కూడా ఒక్కొక్కటి అబద్ధాలుగా బయటపడుతున్నాయి. ప్రస్తుతం రవీంద్ర పోలీసులు అదుపులోనే ఉన్నాడని చెప్పుకోవచ్చు. వినాయకరావు గారు, ఇప్పుడు ముందు నిందితుడు క్రైమ్ సీన్ ని మార్చి చెప్పడానికి కారణం ఏంటంటారు? ఎందుకు ప్రయత్నించాడు? అంటే ఇందులో చాలా కారణాలను పోలీసులు గుర్తిస్తారు. ఎందుకంటే మొట్టమొదటిగా పోలీసులు ఇతను ఏదైతే ఈ హత్య చేసిన తర్వాత వెంటనే లొంగిపోకుండా ఆ శరీరాన్ని చంపిన తర్వాత మౌనిక మృతదేహాన్ని ముక్కలుగా నరికే ప్రయత్నం చేయడం అనేది ఒక ప్రీ ప్లాన్ మర్డర్ గానే పోలీసులు గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగానే క్రైమ్ సీన్ కూడా మార్చడం అనేది అతను ఉద్దేశపూర్వకంగానే చేసినట్టుగా పోలీసులు భావిస్తారు. ఎందుకంటే కనుక ఏదైతే క్రైమ్ సీన్ కనుక అతను మార్చి ఏదైతే చెప్పాడో దాన్ని నిజమని నమ్మితే కనుక ఏదైతే కోర్టులో దీన్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కోర్టులో కనుక ఇవన్నీ కూడా ప్రూవ్ కాదని తేలిపోయిన పక్షంలో తాను బయటపడవచ్చు, ఇందులో నిర్దోషిగా బయటపడవచ్చు అనే ఒక ఆలోచనతోటే చాలా పక్కా ప్లాన్ తోటే ఈ రవీంద్ర ఈ విధంగా చేశాడైతే పోలీసులు భావిస్తున్నారు. అయితే వినాయకరావు గారు, ముందు నుంచి కూడా కొద్దిగా దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే ఆ తలని కాల్చేశాడు అని చెప్పి అంటున్నారు. అది వాస్తవేనా? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం బయటపడింది? వాస్తవంగా పోలీసుల దర్యాప్తు తర్వాత అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత చూస్తే కనుక మొట్టమొదటిగా మౌనిక హత్యను రవీంద్ర చేసినట్లుగా పోలీసులు అయితే అతని వాంగ్మూలం ద్వారా నిర్ధారించడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా మౌనికను గొంతు నులిమి చంపి ఆ తరువాత ఆమె మృతదేహంలోంచి శరీరంలో ఉన్న భాగాలన్నీ కూడా వేరుగా చేసినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే చేతులను తలను కూడా వేరు చేసిన తర్వాత అతను ఒక కవర్ లో చుట్టబెట్టి దాన్ని ఒక సంచిలో గాజువాక సమీప ప్రాంతంలోనే ఒక కొండల ప్రాంతంలోకి వెళ్లి వాటిని విసిరేసే ప్రయత్నం చేసినట్లుగానే పోలీసులు భావిస్తారు. ఇందులో భాగంగా
మొట్టమొదటిగా చూస్తే కనుక చేతులు కానీ అదేవిధంగా తలను కానీ అతను కాల్చే ప్రయత్నం చేశాడు. తన వెంట పెట్రోల్ కూడా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అతను ఆ తలను గుర్తించకుండా ఉండేందుకు గాను, శరీరం ఎవరిది అనేది తెలియకుండా ఉండేందుకు గాను, మృతురాలని గుర్తించకుండా పోలీసులు దొరకకుండా ఉండేందుకు గానీ చాలా పక్కా ప్లాన్ తోటే రవీంద్ర ఈ విధంగా చేశాడని అయితే పోలీసులు భావిస్తున్నారు. అయితే వినాయకరావు గారు, ఈ హత్య వెనకాల ప్రధానమైనటువంటి కారణం ఏమని తెలుస్తుంది మీకు? వాస్తవంగా చూస్తే కనుక మౌనికకి రవీంద్రకి గత 4.5 ఏళ్లుగా పరిచయం ఉంది. 2020 నుంచి 21 మధ్యలోనే వీరిద్దరి మధ్య ఒక యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ఇద్దరి మధ్య ప్రేమగా ఆ పరిచయం మారింది. ఆ నేపథ్యంలోనే ఇద్దరు కూడా, అంటే మౌనిక స్వస్థలం విజయనగరం అయినప్పటికీ కూడా ఇక్కడే అక్కయ్యపాలెంలో ఉంటుంది. మరోవైపున ఇతను నేవీలో ఉద్యోగం చేస్తున్నాడు, ఒక టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా, అంటే మౌనిక గతం నుంచి కూడా తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో అతను కట్నానికి ఆశపడి వేరొక మహిళను వివాహం చేస్తున్నట్లుగా ఇక్కడ పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఆ వ్యవహారం బయటపడడం, అదే విధంగా పెళ్లైన దగ్గర నుంచి కూడా మౌనిక కూడా ఇతని మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. తనకు సెటిల్మెంట్ చేయాలి, తనకు డబ్బు ఇవ్వాలనేది ఆమె కోరినట్లుగా అతను పోలీసుల విచారణలో పేర్కొనడం జరిగింది. ఆమె వేధింపులు తట్టుకోలేక, అదేవిధంగా తన వ్యవహారాన్ని ఎక్కడ పట్టబయలు చేస్తున్న ఒక భయంతో, అదేవిధంగా డబ్బులు అడిగిన నేపథ్యంలోనే అతను ఈ హత్యకి పాల్పడినట్లుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగానే ఆ విధంగా తన ఇంటికి పిలిపించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మొట్టమొదటిగా తన ఇంటికి కాకుండా తన స్నేహితుడి ఇంటికి పిలిపించి అక్కడ ఆమెను హత్య చేసి ఆ తర్వాత అక్కడి నుంచి ఆమె మృతదేహాన్ని తన ఇంటికి తీసుకొచ్చి ముక్కలు చేసినట్లుగా అయితే పోలీసులు విచారణలో వెల్లడైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ముందు తన ఫ్లాట్లో అని చెప్పాడు, తర్వాత ఫ్రెండ్ ఫ్లాట్లో చేసినట్టుగా మనకు తెలిసింది. అయితే ఈ కేసులో ఇంకెవరి పాత్ర ఉందా? వాళ్ళ మిత్రుడు ఎవరైతే ఆ ఫ్రెండ్ ఉన్నాడో ఫ్రెండ్ పాత్ర ఉందా? దీని మీద ఎటువంటి సమాచారం ఉంది? ప్రస్తుతానికైతే పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో అయితే దీనికి సంబంధించి ఒక విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అతని స్నేహితుడి పాత్ర ఎంతవరకు ఉంది, అతని స్నేహితుడికి చెప్పి ఆమెను ఇంటికి తీసుకొచ్చాడా, లేదంటే స్నేహితుడు ఆ సమయంలో ఉన్నాడా, స్నేహితుడు లేని సమయంలో అతని ఇంటికి సంబంధించిన తాళాలు తీసుకుని ఆమెను ఆ స్నేహితుడి ఇంటికి పిలిపించి ఆ తర్వాత హత్య చేశాడా అనేది పోలీసులు ఇప్పుడు దర్యాప్తులో తెల్లబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు పోలీసుల దర్యాప్తులో మాత్రం స్నేహితుడికి ప్రాథమిక సమాచారం మాత్రమే అతను అందించి ఆ తర్వాత అతని ఇంటి తాళాలు తీసుకుని అతని ఇంటికి వెళ్లి ఈ విధంగా హత్యకు పాల్పడినట్లయితే ప్రాథమికంగా భావిస్తున్నారు. మరింత లోతైన దర్యాప్తులో స్నేహితుడి పాత్ర ఏ మేరకు ఉంది, స్నేహితుడికి సంబంధించినంత వరకు ముందస్తుగానే పక్కా ప్లాన్ తోటి ఇద్దరు కలిసి చేశారా, స్నేహితుడు ఏ మేరకు ఇతనికి సహకరించాడు అనేది అయితే దర్యాప్తులో తేలబోతుంది. అంటే ప్రస్తుతం నిందితుడి పైన ఎటువంటి ఏ సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు? ప్రస్తుతం మనం చూస్తే కనుక నూతన, అంటే ఏదైతే కొత్త సెక్షన్స్ ప్రకారం చూస్తే కనుక 302 మర్డర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో పాటు అతని మీద కేసులు ఏదైతే ఈ సాక్ష్యాలను తారుమారు చేసే వ్యవహారంలో 201 సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు. మొత్తంగా ఇతనికి కఠినమైన కారాగార శిక్ష విధించే విధంగా, అంటే దాదాపుగా కనీసం 7 ఏళ్ల పైన శిక్ష పడే విధంగానే పోలీసులు అయితే సెక్షన్స్ నమోదు చేయడం జరిగింది. మరోవైపున ఇతను ఏదైతే ఇప్పటికే నేవీలో ఇతను పనిచేస్తున్న నేపథ్యంలో నేవీ అధికారులకు కూడా సమాచారం పోలీసులు ఇవ్వడం జరిగింది. గాజువాక పోలీసుల నుంచి నేవీ ఉన్నతాధికారులకు కూడా ఇతను ఈ హత్య కేసులో ముద్దాయిగా ఉన్నాడు, ప్రాథమిక ముద్దాయి, అదేవిధంగా ప్రధాన ముద్దాయిగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో 24 గంటల పైన కస్టడీ ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో అతని మీద కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కూడా ఉన్నతాధికారులు పంపించడం జరిగింది. ప్రస్తుతం నేవీ అధికారులు కూడా ఇతని మీద చర్య తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అతన్ని సస్పెన్షన్ విధించారు. ఈ కేసు కనుక ప్రూవ్ అయితే అతన్ని ఉద్యోగం నుంచి కూడా తొలగించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే వినాయకరావు గారు, ఇప్పుడు ఈ కేసు తర్వాత దశ ఏంటి? నెక్స్ట్ పోలీసుల స్టెప్ ఏముండబోతుంది? అంటే ప్రస్తుతానికి ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా గాజువాక పోలీసులు తీసుకోవడం జరిగింది. స్వయంగా సిటీ పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్చి కూడా సంఘటనా స్థలాన్ని చేరుకోవడం జరిగింది. మరోవైపున ఈ కేసుకు సంబంధించి, అంటే మౌనిక తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా మౌనిక కుటుంబ సభ్యులు కావచ్చు, మరోవైపున దళిత సంఘాలు కావచ్చు, మౌనికను చాలా అన్యాయంగా రవీంద్ర చంపేశాడు అనేది వారి ఆరోపణ. ఈ నేపథ్యంలో రవీంద్రకు కఠినమైన శిక్ష పడాలి, అదేవిధంగా రవీంద్రను వెంటనే పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలనేది అయితే డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మౌనిక అమాయకంగా ఇందులో అతని వ్యామోహంలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకుందనేది అయితే ఇక్కడ తల్లిదండ్రులు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఏదైతే ఇప్పటి వరకు రవీంద్ర చెప్తూ వస్తున్న ఏదైతే కథలు ఉన్నాయో అవన్నీ కూడా కట్టుకథలు అనేది పోలీసులు అయితే నిర్ధారించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడ హత్య జరిగింది, హత్యకు సంబంధించి ఏ వస్తువులు అతను వాడడం జరిగింది, కేవలం
హత్య చేసిన తర్వాత ఏ వస్తువుతోటి ఏ కత్తితోటి ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశాడు. వీటన్నిటిని కూడా పోలీసులు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే అతను హత్యకు సంబంధించిన ఉపయోగించిన వస్తువులన్నింటినీ కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోవైపున ఈ కేసుకు సంబంధించిన రీకన్స్ట్రక్షన్ లో భాగంగానే అతను చెప్పినవన్నీ కూడా తప్పు అనేది తేలింది. ఈ నేపథ్యంలో అతను ఎక్కడ హత్య చేశాడనేది కూడా పోలీసులు ఇప్పటికే నిర్ధారించడం జరిగింది. స్నేహితుడి ఇంట్లో హత్య చేసిన తర్వాత ఈ విధంగా ఇంట్లో ముక్కలు ముక్కలుగా శరీరాన్ని నరికి కొంత భాగాన్ని ఫ్రిడ్జ్ లో దాచినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మరోవైపున దీనికి సంబంధించి ఈ ఆధారాలన్నింటినీ సేకరించిన తర్వాత దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో ఛార్జ్ షీట్ లో వీటన్నిటిని కూడా పేర్కొని అతను కఠినమైన శిక్ష పడే విధంగా పోలీసులు అయితే ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు వినాయకరావు గారు, ఇప్పుడు ముఖ్యంగా స్థానికంగా అక్కడ ఏదైతే హత్య జరిగిన ప్రదేశం ఉందో ఆ గాజువాకలో ఆ ప్రాంతంలో ప్రజల్లో స్పందన ఎలా ఉంది? నిజంగా ఇది ఒక స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించిన ఘటనగా చెప్పుకోవాలి. ఎందుకంటే కూడా ఇప్పటి వరకు కూడా ఈ తరహాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి తరహా సంఘటనలు ఎప్పుడు కూడా చోటు చేసుకున్న దాఖలాలు లేవు. గతంలో ఢిల్లీలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ కేసును పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే సిపితో పాటు ఏసీపీ, స్థానికంగా ఉన్న ఏసీపీ కానీ అదేవిధంగా పోలీసులు కానీ ఈ కేసుని తీవ్రంగా పరిగణిస్తూ ముద్దాయిని అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు. అతను చెప్పే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, అతను ఏదైతే కమిట్మెంట్ అయ్యాడో తాను ఈ హత్య చేసాడు అనేది చెప్తున్నాడో ఆ హత్యకి సంబంధించి ఏ వస్తువులు వాడాడు, ఏ విధంగా ఎవరి సహకారంతో ఈ హత్యకు పాల్పడ్డాడు అనేది దర్యాప్తులో తేలబోతుంది. దీంతో పాటు ఇప్పటికే అతను ప్రీ ప్లాన్డ్ గానే ఈ హత్య చేసినట్లుగా పోలీసులు అయితే ధృవీకరించడం జరిగింది. స్థానికులు సైతం ఈ ఘటన తర్వాత తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ ఈ విధంగా చాలా సౌమ్యుడిగా కనిపించే రవీంద్ర ఈ విధంగా అత్యంత కిరాతకంగా ఈ విధంగా మౌనికను హత్య చేస్తాడని అయితే స్థానికులు ఎవరు కూడా భావించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మౌనిక హత్య తర్వాత ఈ ప్రాంతంలో కొంత అలజడి కానీ అదేవిధంగా స్థానికుల్లో ఒక ఆందోళన అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. మరోవైపున పోలీసులు సైతం ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రవీంద్రకు శిక్ష పడే విధంగా అన్ని విధాలా కూడా ఛార్జ్ షీట్ ని సిద్ధం చేస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వినాయకరావు. ఇది అండి ఏదైతే తాజాగా మనం చూస్తూ ఉన్నాం. మౌనిక హత్య జరిగిన తర్వాత మార్చి 30న జరిగింది. ఇప్పుడు రోజుకొక కొత్త విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈరోజు మనకు ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఏంటంటే మౌనికని తన ఇంట్లో కాకుండా తన స్నేహితుడి ఇంట్లో అతను హత్య చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా గొంతు పిసికేసి చంపేసి దాని తర్వాత ముక్కలుగా చేశాడనే విషయాన్ని మనకు తెలుస్తూ ఉంది. ఇటువంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాం. చూస్తూనే ఉండండి పొలిటికెంట్ మీడియా.